హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టైం అయితే మధ్యాహ్నం 12:11. ఇప్పుడు రోడ్డుపైకి వెళ్తున్నాను. చూద్దాం ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది అని. నిన్న మన ఫ్రెండ్ ఒకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. క్రైస్తవులను గొర్రెలు అంటున్నావు, ఇది నీకేమైనా న్యాయమా అని. సరే, ఎందుకు అలా అంటున్నాను, నాకెందుకు అలా అనిపించింది అనే విషయాలు సరదాగా రోడ్డు పైన వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, బయలుదేరదామా? ఇప్పుడు టైము రాత్రి 9:30 అవుతుంది. ఈ చిన్న చిన్న బాడుగుల వల్ల ఇప్పటి వరకు అయితే వీడియో రికార్డ్ చేయనైతే కుదరలేదు. ఈ మధ్యలో మన ఫ్రెండ్ ఈ బండి ఓనర్తో మాట్లాడాను. నన్ను మా అన్న ఒక ఆయన అడిగాడు, అరే మీ ఫ్రెండ్ గురించి ఇలా నువ్వు పబ్లిక్లో చెప్తున్నావు కదా, రేపు వాళ్ళ భార్యకి తెలిస్తే ఆమె ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పి అడిగాడు. నాకు అనిపించింది ఎస్, అది కూడా నిజమే కదా అని చెప్పా. ఈరోజు ఫ్రెండ్ని రమ్మని చెప్పా. ఒరే బాబు, నువ్వు ఇలా ఉన్నావు, నీలాగే మా నాన్న కూడా ఉండేవాడు. మా నాన్నను చూసి నిన్ను చూసి విసిగిపోయాను. బా స్వామి, ఈ ఫ్రెండ్షిప్పే వద్దు అని మనసుకు అనిపించింది. 2-3 ఏళ్ల పరిచయంతో నేనే నీ ఫ్రెండ్షిప్ వద్దు అని మనసుకు అనుకున్నానంటే, అరే నీ భార్య పిల్లకాయలు ఏమవుతారో ఒక్క సెకండ్ ఆలోచించు. మా నాన్నను ఎలా చూస్తానో నేను నిన్ను కూడా అలాగే చూస్తాను. నీ క్షేమం కోరి చెప్తాను, జాగ్రత్త అని చెప్పి డైరెక్ట్గా ఫ్రెండ్కే చెప్పాను. అంటే వీడియోలో ఉండేటువంటి సబ్జెక్టును డైరెక్ట్గా మనిషికే చెప్పేశాను అనమాట. ఇప్పుడు వాడు దాన్ని పాజిటివ్గా తీసుకుంటాడా, నెగిటివ్గా తీసుకుంటాడా? మన ప్రవర్తనను మనం సరిదిద్దుకొని కుటుంబాన్ని కాపాడుకుందాం అనుకుంటాడా? మనం ఇలాగే ఉండి అందరూ మన మాట వినాలనుకుంటాడా అన్నది భవిష్యత్తు అయితే నిర్ణయిస్తుంది. అదే కాలమే నిర్ణయిస్తుంది. దాని తర్వాత వాడితో గంటసేపు మాట్లాడిన తర్వాత ఒక 2-3 ఫోన్ కాల్ మాట్లాడా. మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడింది ఒక 2 గంటలు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, నీతో మాట్లాడాలి, నాకు మాట్లాడాలనిపిస్తుంది అని అడిగిన తర్వాత నేను కాదనలేను. ఒకవేళ వాళ్ళకు కోపం వచ్చి బాధ వచ్చి ఫోన్ పెట్టేయచ్చే తప్ప నాతో ఫోన్ మాట్లాడే వాళ్ళకు నేను ఫుల్ టైం ఇస్తాను. నాది ఎంత ఇంపార్టెంట్ అయినా పర్లేదు, వాళ్ళతో మనస్ఫూర్తిగా వాళ్ళు మాట్లాడి సరే ఇక ఉంటాను బాయ్ చెప్పేంత వరకు టైం ఇస్తాను. ఆ విధంగా ఒక 2-3 కాల్స్ మాట్లాడాను. జస్ట్ ఇప్పుడే ఒక బాడికి వచ్చాను. నిన్నటి డబ్బులు ఒక 300, ఈరోజు డబ్బులు ఒక 900 సంపాదించి బండి బాడి కట్టాను. 1200. సరే 900 అనుకుందాం. ఆ 900 ప్లస్ ఇప్పుడు నా దగ్గర ఒక 300 ఉంది, 1200. ఇప్పుడు ఓవరాల్గా ఈరోజు నీ ఆదాయం ఎంత అని నన్ను ఎవరైనా అడిగితే నా ఆదాయం ఓవరాల్గా అయితే 1200. కానీ ఈ 300 గ్యాస్కి తీసేస్తే అప్పుడు నా ఆదాయం 900. దాంట్లో 400 బండి బాడికి తీసేస్తే నాకు వచ్చేది 500. అంటే రోజుకు 400 బండి బాడికి తీసేస్తే ఇప్పుడు ఆటో సంపాదన ఎవరైనా డ్రైవర్ని అడిగితే వాడు ఏం చెప్తాడంటే, ఈరోజు నా ఆదాయం 1000 రూపాయలు అంటే నిజంగా వాడికి 1000 రూపాయలు వచ్చినట్టు కాదు. దాంట్లో వాడు బండి కట్టేటువంటి రెంటు, డీజిలు అన్నీ ఓవరాల్ కలుపుకొని చెప్తారు. నేను మొన్న ఒక డ్రైవర్ని అడిగా, ఏం బా వచ్చి ఎంతసేపు అయింది, ఎంత బాడీ కానీ, ఒకే ఒక బాడీ తోలాను 2500 అంతే అన్నాడు. ఆ 2500లో వాడి గ్యాస్ ఖచ్చితంగా ఒక 200 అయి ఉంటుంది, బండి బాడీగా 500. అంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ స్టాండ్లో ఉంటారు కదా, వాళ్ళ లెక్కలో చెప్తాను బండి బాడీకి 500. అంటే వాడు 2500 ఒక బాడీకి పోతే దాంట్లో 800 తీసేస్తే ఎంత మిగులుతుందబ్బా? 1700 మిగిలేదు. అంటే ఈ రైల్వే స్టేషన్ వాళ్ళు, బస్ స్టాండ్ వాళ్ళు అంతంత డబ్బులు కట్టాలి కాబట్టి ఆ రేంజ్లో మాట్లాడుకుంటారు. వాడు 2500 బాడీకి పోయాడు కదా, అదే టైంలో నన్ను అడిగాడు నీ బాడీకి ఎంత అని. వాడు 2500 పోయిన బాడీగా నేను పోయింది 350 రూపాయలు డిఫరెన్స్ ఉంది కదా. కాబట్టి పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నా ఆదాయంలో డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటే, అందరూ అడిగినట్లు నేను అడగలేను, అందరూ మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా నా సంభాషణ ఉంటుంది. సార్ ఇంకో 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి అనేది ఉండదు. ఇది నా రేటు, మీకు ఇష్టమైతే రావచ్చు, లేకుండా మీరు వేరే ఆటో చూసుకోండి అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది. ఈ గోసారే వ్యాపారాలు నేను చేయను, దానివల్ల నా ఆదాయం ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా?
జస్ట్ ఇప్పుడే మన ఫ్రెండ్ అడిగాడు, ఏంటి బ్రదర్ నువ్వేమో 500 అంటావు, కానీ చాలామంది ఏంటి బ్రదర్ నువ్వేమో 500 అంటావు, చాలామంది 1200 1500 సంపాదిస్తున్నారు, ఎందుకు అంత తక్కువ, అంత డిఫరెన్స్ ఏంటి అని. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆటో ఫీల్డ్ అనేది అదృష్టం. ఇప్పుడు 0 కిలోమీటర్ కాడ ఒకడు నిలబడుకున్నాడు, ఆ ఒకడికి 100 మీటర్ల దూరంలో ఒక ఆటో ఉంది, 2 కిలోమీటర్ల దూరం ఒక ఆటో ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో ఒక ఆటో ఉంది. ఇప్పుడు 0 కిలోమీటర్ల దగ్గర ఉండేవాడికి ఎవరు దగ్గరగా ఉన్నారు అంటే 100 మీటర్ల దూరంలో ఉండేవాడు దగ్గరగా ఉన్నాడు. కానీ వాడి కర్మగాలి వాడికి ఏదో సీరియస్గా ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటా అన్నాడు, గమనించలే. 2 కిలోమీటర్లు కాపకుండా వాడు వచ్చాడు, వాడు వచ్చే కొందికి ఒక్క సెకండ్ అదే టైంకి వాడికి పాస్ వచ్చింది, దిగి పాస్ పోసుకుంటాడు. 5 కిలోమీటర్లు ఉండేవాడు ఫాస్ట్గా వచ్చాడు, 0 కిలోమీటర్ల దగ్గర ఉండే వాళ్ళని ఎక్కించుకొని పోయాడు. అంటే మనం ఎంత దగ్గరగా ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ బాడిగా మనకంటూ రాసి పెట్టి ఉంటే మాత్రమే జరుగుతుంది అని చెప్పి నా గట్టి నమ్మకం. ఇది నేను చాలాసార్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. కాబట్టి నాకు అంత రాసి పెట్టలేదు, కాబట్టి అంత ఆదాయం లేదు. కానీ ఎప్పుడైతే ఆటో కడగడం తొడవడం ఆపేశానో అప్పటి నుంచి కనీసం బండి బాడిగన్నా కడతాను, అది సంగతి. ఆ తర్వాత ఈరోజు ఫ్రెండ్తో గంటసేపు మాట్లాడానని చెప్పాను కదా. ఓవరాల్గా 10 రోజులుగా ఇప్పటికీ డబ్బులు ఇవ్వాలి, 4000 బ్యాలెన్స్, పాత బ్యాలెన్స్ 17,800. వాడు కూడా కష్టమే, కానీ వీలైనంత త్వరగా చేయాలి. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఇంకొక 2 రోజుల్లో పెద్ద చెల్లిని పిలుచుకునిందన పూతల బట్టుకు పోవాల్సి వస్తుంది. నిజానికి ఈరోజు పోవాల్సింది, కానీ అది కొంచెం వాయిదా పడింది. బుధవారం నాటికి వెళ్ళాలి, ఈరోజు సోమవారం, అది సిచ్యువేషన్. సరేలే చూద్దాం, భగవంతుందా ఎలా జరిగితే అలా జరుగుతుంది. అటు తర్వాత నేను చెప్పాను కదా మెయిన్ టాపిక్, క్రైస్తవుల్ని గొర్రెలు అని ఎందుకు అంటానని చెప్పా. ఏది చెప్పినా ఎవరు చెప్పినా సరే గుడ్డిగా నమ్మేస్తారు, అదే సమస్య. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరిపైన అనవసరంగా నిందలు వేయొద్దు అని చెప్తుంది. మొన్న ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు, అందరూ ఏం మాట్లాడారు, దీన్ని హిందువులే చేశారు, దీన్ని హిందూ మతం మొదలే చేశారు అన్నారు. కానీ నిజాలు బయట రాకుండా అలా ఒకరిపైన నిందలు వేయడం తప్పు. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్లో ఉంటారో ఒక 4 క్రైస్తవ నాయకులు వచ్చిందనా వాళ్ళు అరిసే కొందికి ఈ వెనకాల ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు చెప్పినా వీళ్ళు అవును అవును అంటారు, వాళ్ళు రైట్ చెప్పినా వీళ్ళు అవును అవును అంటారు. ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు, నిజాలను అర్థం చేసుకోరు, బైబిల్ చెప్పేటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోరు అని అనిపిస్తుంది. దానివల్లనే నేను క్రైస్తవుని అయినా సరే నా క్రైస్తవ సమాజాన్ని గొర్రెలు అని ఎందుకు అంటానంటే దీనికే అంటాను. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఆయన వైన్ తాగి చనిపోయాడు అని చెప్పి పోలీసు వాళ్ళు సాక్ష్యాలతో సహా చూపించారు, సీసీటీవీలు చూపించారు, మైందు కొంటున్నారని చెప్పి వైన్ షాప్ కూడా చూపించారు. ఇన్ని చూపించిన తర్వాత కూడా మేము ఒప్పుకోం, సీసీటీవీ చూపించినా ఒప్పుకోరు, వైన్ షాప్ ముందర బాటిల్ కొని చూపించినా ఒప్పుకోరు, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించినా ఒప్పుకోరు. ఇంక దేన్ని చూపించి నమ్మించాలి? ఒక ప్రభుత్వమే చెప్తాంది, ఒక సంస్థే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తాంది, అయినా సరే మేము నమ్మము అని అంటారు. సరే వీళ్ళు నమ్మలేదు కదా అంటే వీళ్ళ వెనకాల ఇంకొంతమంది అవును మేము కూడా నమ్మం, అలా చేయరు అని చెప్పి. మనుషులకు బలహీనతలు ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ అప్పుడప్పుడు ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో కూడా చాలాసార్లు నేనైతే నిజంగా తాగాను. నేను అంటే మనసును కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో మనసును డైవర్ట్ చేయడానికి తాగాను నేను, అంటే ఒక మెడిసిన్ లాగా. అంటే నేను చర్చికి పోతాను, అప్పుడు నేను సీక్రెట్గా తాగాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి నాకు ఒక మెడిసిన్ లాగా. ఆ విధంగా ఆయన కూడా తాగాడేమో, ఎవరికేం తెలుసు, ఆయన మనసు గురించి మనకు తెలియదు కదా. చూసామా జరిగిందా అని గమ్మునైపోవాలా. ఎన్ని చెప్పినా సరే ఇంకా 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 బూతులు మాట్లాడడం. బైబిల్ అంటుంది ఒరే బూతులు మాట్లాడడం పాపంరా అంటుంది, కానీ బూతులు మాట్లాడడం, అరే ఎదుటోళ్ళపైన నిందలు వేయడం తప్పురా అంటుంది. ప్రవీణ్ పగడాలను హిందూ మతం మొదలు చంపేశారని చెప్పి ఇలా నిందలు వేయడం. ఇప్పుడు చెప్పండి, ఇలా నిందలు వేసి రాష్ట్రంలో అంతర్రాష్ట్ర గొడవలకు కారణం అయ్యే విధంగా ప్రవర్తిస్తే
ఎవడో ఒక నాయకుడు చెప్పాడని చెప్పి దాంట్లో మంచి ఎంత ఉంది చెడ్డంత ఉంది అని ఆలోచించకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు అరిస్తే అప్పుడు వీళ్ళని ఏమంటారు? ఇలా విసిగిపోయి ఎన్నో చెప్పి చూసి అందుకనే గొర్రెలు అని నేను, అంతేగాని నాకు ఎలాంటి ద్వేషం లేదబ్బా. నేను కూడా చర్చికి పోయేవాడిని. ఇంకా చెప్పాలంటే ఆ గొర్రెల్లో నేను కూడా ఒక గొర్రె. అది విషయం. చర్చికి పోతారు, బైబిల్ చదవరు. చర్చికి పోతారు, బైబిల్ ఏం చెప్తాంది అనేది వీళ్ళకి అర్థం కాదు. ఆలోచించరు. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. అదే నా బాధ. ఇప్పుడు వాళ్ళలో ఒక ఫాస్ట్ వచ్చిందనా, మేము బైబిల్ పక్కన పెడితే మీకన్నా పెద్ద రౌడీలు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు అన్నటువంటి వ్యక్తి బైబిల్లో చెప్పమని చెప్పలేదే. అతను మాట్లాడాడు. దాని తర్వాత ఆయన్ని చూసి ఇంకొంతమంది మాట్లాడారు, మేము లేపేస్తాం, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పి కొన్ని సంస్థల పేర్లు, కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పారు. ఇప్పుడు వైన్ షాప్ వల్ల చనిపోయాడని చెప్పి తెలిసింది కదా. ఇప్పుడు బైబిల్ ప్రకారం అయితే అలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు బయటకు వచ్చిందానా, మేము తప్పు చేశాము, హిందూ సమాజం పైన అనవసరంగా నింద వేశాము, లేకపోతే హిందూ సమాజాన్ని అపార్థం చేసుకున్నాము, హిందూ సమాజమా దయతో క్షమించండి, ప్రవీణ్ పగడాల విషయంలో మీ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చారు. కాబట్టి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు హిందూ సమాజమా మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇలా విమర్శ చేసిన ప్రతి ఒక్కరు వీడియో చేయాలి కదా, కానీ చేయరు. ఎందుకంటే మన సాక్షి చచ్చిపోయింది. ఇలా నటిస్తారు. చూసినావా, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేకుండా నటిస్తారే, ఇలాంటివి చూసి చూసి విసిగిపోయానబ్బా. అందుకే కొంతమందిని గొర్రెలు అని ఎందుకంటానంటే ఊరికే అంటం లేదు. ఎనీవే, ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు ఇంకొక హాట్ టాపిక్తో కలుద్దాం. ఓకే, బాయ్.